ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో సుభిక్ష హైబ్రిడ్ మొక్కజొన్న సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైతు రాంబాబు పొలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుభిక్ష కంపెనీ ప్రతినిధి నరేంద్ర కుమార్ పాల్గొని రైతులకు వివరాలు చెప్పారు. సుభిక్ష హైబ్రిడ్ విత్తనాలను ఉపయోగిస్తే రైతులకు అధిక దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. క్షేత్ర ప్రదర్శనకి రావడం జరిగింది. మా కంపెనీలో సుభిక్ష అనే హైబ్రిడ్ మొక్కజొన్న రకం ఒక క్షేత్ర ప్రదర్శన ఇది. సుభిక్ష మొక్కజొన్న వేసిన రైతులందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చూసినట్లయితే సుభిక్ష యొక్క మొక్కజొన్న యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, మనము ఖమ్మం జిల్లా ఉండటం కొద్దిగా తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో కొంత అకాల వర్షాలు కూడా పడినాయి. మీరు ఒకసారి చూసినట్లయితే ఈ పొలంలో ఎక్కడా కూడా ఎంత వర్షపాతం వచ్చినా 130 రోజుల పంట కూడా చాలా పచ్చగా ఉండుతూ ఎక్కడా కానీ గాలికి కూడా పడకుండా ఉంది. ఇది దీని యొక్క మొట్టమొదటి ముఖ్య లక్షణం. అంతేకాకుండా మీరు మొక్కజొన్న కంకి యొక్క లక్షణాలు చూసినట్లయితే సుమారు 14 నుంచి 18 వరకు వరుసలు ఉంటూ వరుసకి 35 నుంచి 40 గింజల పై చిలుకు ఉంటూ, అదేవిధంగా మొక్కజొన్న గింజ బరువు పెండు సన్నని శాతంతో ఒక మొక్కజొన్న ఏదైతే ఒక 45 క్వింటాల నుంచి 50 క్వింటాల దిగుబడి వచ్చే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ క్షేత్ర ప్రదర్శనలో రైతులు చూడటం జరిగింది. అంతేకాకుండా రైతులు ఇక్కడ సుభిక్ష వేసిన మొక్కజొన్న రైతులు చాలా మంది ఉన్నారు. ఆ రైతులందరూ కూడా వాళ్ళ యొక్క స్వీయ అనుభవాన్ని కూడా తమ తోటి రైతులతో పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ క్షేత్ర ప్రదర్శనకి మా క్రాప్జిన్ కంపెనీ తరపున అధికృత పంపిణీదారులు కూడా రావడం జరిగింది. వారు కూడా వాళ్ళు అమ్మిన అన్ని చోట్ల కూడా రైతులు చాలా మంచి సంతోషాన్ని వ్యక్తం చేస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగానికి మా కంపెనీ వారి తరపున సూచన ఏంటంటే, సుభిక్ష అనే మొక్కజొన్న రకం గత సంవత్సరం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 ఎకరాల పైచిలుకుల ఎకరాల్లో ఈ మొక్కజొన్నని రైతు సోదరులు వేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. రానున్న కాలంలో సుభిక్ష మొక్కజొన్న హైబ్రిడ్ రకం గురించి మిగతా 10 మంది రైతుల దగ్గర విచారించి మీరు సుభిక్ష అనే మొక్కజొన్న రకాన్ని క్రాప్జిన్ కంపెనీ వారి తరపున నెక్స్ట్ ఇయర్ వేసి రైతు సోదరులు అధిక దిగుబడి సాధిస్తారని ఆశిస్తా ఉన్నాను.